హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతు భరోసా రాని వారికి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి. అలాగే ఎంత పట్టా కలిగి ఉన్న రైతులకు రైతు భరోసా డబ్బులు ఎప్పుడు జమ కాబోతున్నాయి అనేది ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి. ఇక అప్డేట్లోకి వెళ్తే ఇంకా 3 ఎకరాల లోపు 1 నుండి 3 ఎకరాల లోపు కలిగిన ఉన్న రైతుల సోదరులకు అయితే రైతు బంధు ఇంకా జమ కాలేదనేసి అంటున్నారండి. సో ఎందుకు జమ కాలేదు అనేది అయితే ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాము. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. ఇక మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి చేరిన తర్వాత మొట్టమొదటిసారి వాళ్ళు ఇచ్చిన హామీ రైతు భరోసా అండి. ఇది జనవరి 26వ తారీఖున అయితే ప్రారంభించడం అయితే మనకు జరిగింది. వాస్తవానికి 7,500 రూపాయలు అని చెప్పి ఇప్పుడు 6,000 రూపాయలు మాత్రమే విడుదల చేస్తున్నారండి. ఇక 1 నుండి 3 ఎకరాలు కలిగి ఉన్న రైతులకు అయితే ఇప్పటి వరకు అయితే 3,457 కోట్లు మాత్రమే జమ అవ్వడం అయితే జరుగుతుంది అనేసి చెప్పడం అయితే జరిగిందండి. అదేవిధంగా 5,000 కోట్లు 10 ఎకరాల లోపు కలిగిన రైతులకు అయితే ఈ నెలలో విడుదల చేస్తున్నట్టు చెప్పడం అయితే జరిగిందండి. ఇక మనకి ఏదైతే ఉందో కొత్త సంవత్సరం నూతన సంవత్సరంగా అయితే మనకైతే రైతు భరోసా నిధులను అయితే పెంచడం జరుగుతుంది. అదేవిధంగా 1 నుండి 15 ఎకరాల లోపు ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభవార్త అనేసి మనం చెప్పవచ్చండి. ఎందుకంటే 1 నుండి 15 ఎకరాల లోపు ఉన్న వారందరికీ నూతన సంవత్సరం సందర్భంగా అయితే రైతు భరోసా నిధులను అయితే జమ చేస్తామన్నట్టు మన తుమ్మల నాగేశ్వరరావు గారితో చెప్పడం అయితే జరిగిందండి. అదేవిధంగా ఇక 2వ వారంలో కూడా 4 ఎకరాల వరకు అయితే విడుదల చేస్తున్నట్టు కూడా మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మరిన్ని అప్డేట్స్ అయితే తెలుసుకోండి. మరి మిగిలిన రైతులకు 8 ఎకరాల అంటే 1 నుంచి 3 ఎకరాలు ఉన్న రైతులకైతే ఇప్పటికీ ఇస్తామనేసి చెప్పారు. అదేవిధంగా మిగతా ఎకరాలు ఉన్న వారికి అయితే ఎప్పుడు ఇస్తారనేసి చెప్పడం అయితే జరిగిందండి. అదేవిధంగా మీరైతే ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపడితే 7,500 రూపాయలు ఇస్తారు. కానీ అది కూడా 5 ఎకరాలకే ఇస్తారు అనేసి అందరూ భావించారండి. కానీ ఒక కంపెనీ నియమించడం ఆధారం ప్రకారం అయితే సాగు అయ్యే ప్రతి పంటకి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే వారందరికీ రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేస్తున్నట్టు మన తుమ్మల నాగేశ్వరరావు గారితో చెప్పడం అయితే జరిగిందండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఉదాహరణకు మీకు 10 ఎకరాలు పట్టా కలిగి ఉన్న భూమి అయితే ఏదైతే ఉందో అందులో మీరు 7 ఎకరాలు అయితే సాగు చేస్తున్నారో అదేవిధంగా మీరు సాగు చేసే పంటకి మాత్రమే రైతు భరోసా నిధులు అయితే రావడం అయితే జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.